తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉండడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని చోట్ల దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు రైతులు. సాధారణంగా రైతులు కార్తెలను నమ్మి ప్రకృతితో మమేకమై వ్యవసాయం చేస్తారన్న సంగతి తెలిసిందే. దీనివల్ల అధిక దిగుబడి వస్తుందని, తమ ఇంట సిరుల పంట కురుస్తుందని వారి విశ్వాసం. వీటికి తోడు ఏరువాక పౌర్ణమి కూడా రావడంతో సాగు పనులు జోరందుకున్నాయి. వానాకాలం సీజన్ వ్యవసాయంపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో వానలు పడుతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగుకు శ్రీకారం చుడుతున్నారు. దుక్కులు దున్నడం, విత్తనాలను సేకరించడం, నారుమళ్లు సిద్ధం చేసుకోవడంతో పాటు ఇతర పనుల్లో నిమగ్నమైపోయారు. అందువల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రతిసారి మనం వరి పేడ మీదనే పోతున్నాం కాబట్టి వరిని విడిచిపెట్టుకొని మక్క కానీ, పెసలు కానీ, సన్ఫ్లవర్ కానీ, ఇంకా వేరే పంటలు బాగున్నాయి కాబట్టి కూరగాయలు, కాకర కానీ, బీర కానీ ఇటువంటి వేసుకుంటే రైతులకు బాగా లాభం వస్తాయి. ఎంతసేపు అయినా రైతులు వ్యవసాయం చేస్తారు కానీ ఎంతసేపు అయినా నష్టాలు వస్తున్నాయి అంటారు. వాస్తవమైన నష్టాలు వచ్చేదాని మీద వస్తున్నాయి. ఎందుకంటే వరి పేడ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తున్నారు కాబట్టి నష్టాలు వస్తున్నాయి. అది ఒక పంట పెట్టుకుంటూ రెండో పంటకు వేరే పంటలు ఏదో కూరగాయలు కానీ అటువంటి పెట్టుకున్నట్టు రైతులకు చాలా లాభదాయకం ఉంటుంది. ప్రభుత్వం కూడా అటువంటి ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఫామ్ ఆయిల్ పెడుతుంది, పండ్లతో హార్టికల్చర్ వాళ్ళు వీళ్ళు అన్ని రకాలు ఇస్తారు. ఫామ్ ఆయిల్ 90% సబ్సిడీ ఇస్తుంది. ఫామ్ ఆయిల్ తప్పకుండా మన దగ్గరనే, మన సిద్దిపేట జిల్లానే నర్మడ గ్రామంలో ఫ్యాక్టరీ కూడా అయింది కాబట్టి ఫామ్ ఆయిల్ మీద బాగా శ్రద్ధ వహిస్తారు. గవర్నమెంట్ కూడా పాటిస్తుంది. 3 సంవత్సరాలు కూడా మనకు ఎకరానికి 4,000 చొప్పున పెట్టుబడి కూడా ఇస్తుంది. 3 సంవత్సరాల తర్వాత అది పంట వస్తుంది. అన్నిటికన్నా అధిక లాభాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తారు. ప్రభుత్వం కూడా చాలా దాని మీద ఇంట్రెస్ట్ చూస్తాను కాబట్టి నేను కూడా ఒక రైతుగా నేను 6 ఎకరాలు ఇప్పుడు ఈసారి పెడుతున్నా. మాడితో మ్యాంగో గార్డెన్ మిషన్ కూడా పామ్ ఆయిల్ తోటను పెడతాను. గవర్నమెంట్ మాత్రం అన్ని రకాల ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రైతులకు అందరికీ సబ్సిడీ రూపకంగా పనిముట్లు కానీ, ట్రాక్టర్లు కానీ, మెటీరియల్ కానీ ఇస్తుంది. సబ్సిడీ ప్రకారం రైతులందరూ దీనికి ఉపయోగించుకొని రైతులు ముందుకు పోవాలి. నష్టాల బాటను విడిచిపెట్టి లాభాల బాటలకు వచ్చాలి. గవర్నమెంట్ చెప్పిన పద్ధతిలో మనం వ్యవసాయాలు ఆలోచన చేస్తే బాగుపడతాము. మేము అందరికీ ఒక విన్నపం చేస్తాం. రైతులు అందరూ దీన్ని పాటించాలని గమనించాలి. అన్నదాతలు ఎక్కువగా మొగ్గు చూపేది వరి పంట వైపే. ఆ తర్వాత పత్తి, కంది వంటివి సాగు చేస్తారు. ఒకవేళ పసుపు పండిస్తే అందులో మక్క, అలసంద, మినుము, పెసర లేదా కూరగాయలను అంతర పంటలుగా వేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని చోట్ల వరి నార్లు పోస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో పత్తి, మక్కను విత్తుతున్నారు. వీటితో పాటు వేరుశనగ, పెసర, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు, అనుములు, మిర్చిని కూడా అన్నదాతలు సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వానాకాలం 25 సీజన్కు మనము హన్మకొండ జిల్లాలో వరి వచ్చేసి 1,46,000 ఎకరాలు, అదేవిధంగా కాటన్ వచ్చి 78,000, మెయిజ్ వచ్చేసి 5,400, ఇంకా పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ ఒక 400-500 ఎకరాల వరకు ఉంటుందని మనం అంచనా వేస్తున్నాము. ప్యాడీకి సంబంధించి మనకు 36,700 క్వింటాల సీడ్ అవసరం ఉంటుంది. అదేవిధంగా కాటన్కి వస్తే మనకు 1,95,000 ప్యాకెట్ల విత్తనం అవసరం ఉంటుంది. మెయిజ్ వస్తే మనకు 432 క్వింటాల్స్ విత్తనం అవసరం ఉంటుంది. ఈ విత్తనాలన్నీ మనము రైతులకు సకాలంలో అందేలాగా మనం ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఆల్రెడీ మార్కెట్లో సరిపోను స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. రైతుకి ఈసారి రైతు ఏదైతే ఛాయిస్ ఉన్నదో ఆ ఛాయిస్ విత్తనాలన్నీ మనము రైతుకు అందుబాటులో ఉంచడం జరిగింది. సర్కారు కూడా రైతులకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తుంది. పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేస్తుంది. సహకార సంఘాల ద్వారా దీన్ని అందిస్తున్నారు. భూసారాన్ని పెంచేందుకు, ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు పచ్చిరొట్ట ఉపయోగపడుతుంది. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. వర్షాకాలానికి అవసరమైన సాగు ప్రణాళికను ఇప్పటికే తయారు చేశారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
సో ఈ సీజన్కి ముందుగానే మనము పచ్చ రొట్టె ఎరువులు ఏదైతే ఉంటాయో వాటి సాగు కూడా ప్రోత్సహించడం జరిగింది. దాంట్లో భాగంగా మనము ఈ దయాంచా సీడ్ 3200 క్వింటల్స్, అదేవిధంగా సన్హెంప్ 150 క్వింటల్ సీడ్స్ మనం సబ్సిడీ మీద 50% సబ్సిడీ మీద ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. రైతులు వేసుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఫర్టిలైజర్ ఎరువుల విషయానికి వస్తే మనకు ఈ జూన్ జూలై మాసానికి సంబంధించిన రిక్వైర్మెంట్ వరకు మనకు సఫిషియెంట్గా స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న నిల్వల్లో యూరియా 8000 టన్నులు ఉన్నది, డిఏపి 2000 టన్నులు ఉంది. అదేవిధంగా కాంప్లెక్స్లు తీసుకుంటే మనకు 4000 టన్నుల వరకు స్టాకు అన్ని మండలాల్లో అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు రైతులకు ఈ వానాకాలం సీజన్లో మనము చెప్పేది ఏంటంటే తొలకరితోటే మనకు కాటన్ డ్రై దుక్కిలో కూడా సీడ్ పెట్టే ప్రాక్టీస్ ఇక్కడ ఉన్నది. అయితే రైతులకు మాన్సూన్ వచ్చేదాకా ఆగమని చెప్పాము. మాన్సూన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు రైతులు సోయింగ్స్కి పోవచ్చు. సో రైతులందరూ ఇప్పుడు ల్యాండ్ ప్రిపరేషన్ అవి చేసుకొని నార్లు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు మనం సోయింగ్స్కి వెళ్ళమని రైతులని ఇప్పుడు కోరుతా ఉన్నాం. ఇక ఈసారి నైరుతి ఋతుపవనాలు వారం ముందుగానే ప్రవేశించి వానలు పడేలా చేశాయి. కానీ తర్వాత కాస్త నెమ్మదించాయి, మళ్ళీ ఇప్పుడు జోరందుకున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వానలు బాగా పడి నీటి కొరత లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. తొందరపడి విత్తనాలు వేసి ఆగం కావద్దని చెప్తాను. ఎందుకంటే వర్షాలు ఒక 15 ఇప్పుడు సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు, 15 రోజుల తర్వాతనే వర్షాలు పడతాయి. తొందరపడి మీరు విత్తనాలు వేసి ఆగం కావద్దు. కాబట్టి విత్తనాలు మాత్రం ఇంకా 15 రోజుల తర్వాతనే వర్షాలు పడతాయి. ఆ వర్షాలు పడ్డ తర్వాతనే విత్తనాలు వేసుకొని మీరు లాభం పొందాలని చెప్పి విత్తనాలు వేస్ట్ కాకుండా మళ్ళీ విత్తనాలు వేసుకుంటా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆరిద్ర వెల్లుదాలకు అంటే మనం ఇక్కడ మన భాషల తెలంగాణ భాషలో ఏంటంటే ఆరిద్రనే మనకు వర్షాలు పడతాయి. ఆ వర్షాలు పడ్డప్పుడే మనకు విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా తరపు నుంచి మన రైతులకు ముఖ్య సూచన తెలియజేస్తున్నాం. సాగు ప్రక్రియలో విత్తనాల ఎంపిక అనేది ఎంతో కీలకం. అందుకే రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి వారి సూచనలు తీసుకోవడం ఉత్తమం. అలాగే ఎరువుల విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. వాతావరణంలో మార్పులతో పాటు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని పంటలను ఎంపిక చేసుకుంటే ఇబ్బందులు తలెత్తవు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సాగు సజావుగా సాగుతుంది. అన్నదాతలు అధిక దిగుబడులు సాధించే వీలు కలుగుతుంది. వానాకాలంలో రైతుల సన్నద్ధతకు సంబంధించిన విశేషాలు చూశారు కదా. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.